तदोजयामुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। సో ఈరోజు థర్డ్ డే గీతా స్టోరీస్లో థర్డ్ చాప్టర్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటాం. గీతా స్టోరీ భగవద్గీతలో థర్డ్ చాప్టర్ పేరు వెరీ గుడ్ కర్మయోగం. సో ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి కర్మయోగంలో? 43 షూరా? ఏనా కన్ఫర్మ్ అందరికి? ఇప్పుడు 43 శ్లోకాస్ ఉన్నాయి. సో ఈ చాప్టర్ పేరు కర్మయోగం. సో భగవద్గీతని శ్రీల విశ్వనాథ్ ఠాకూర్ గారు 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి భగవద్గీతలో? 18 చాప్టర్స్. దాంట్లో ఎన్ని పార్ట్స్ చేసిరు వాళ్ళు? 3 పార్ట్స్. ఫస్ట్ 6 చాప్టర్స్, తర్వాత 7 to 12, తర్వాత 13 to 18. సో ఇట్లా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేసిన భగవద్గీతలో ఫస్ట్ 6 చాప్టర్స్ని ఏమంటారు? కర్మయోగం అంటారు. సెకండ్ 6 చాప్టర్స్ని భక్తి యోగం అంటారు. థర్డ్ 6 చాప్టర్స్ని జ్ఞానయోగం అంటారు. ఓకే, సో మీ అందరికి తెలిసింది. సో అందుకే ఫస్ట్ థర్డ్ చాప్టర్ నేమ్ వచ్చేసి ఇప్పుడు కర్మయోగ. సో దీని ఇంపార్టెన్స్ ఏమంటే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఈ స్టోరీ? శివుడు పార్వతికి. మనకి ఎక్కడ వస్తుంది ఇది స్టోరీ? ఆన్సర్ వచ్చింది, పద్మపురాణంలో వస్తుంది అనమాట. ఫస్ట్ స్టోరీ చెప్పారు కదా ఫస్ట్ చాప్టర్ది, తర్వాత సెకండ్ది కంటిన్యూ చేసి అట్లనే ఇప్పుడు థర్డ్ది కూడా కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. సో థర్డ్ చాప్టర్ ఇంపార్టెన్స్ ఏమంటే, ఒకానొకసారి జనస్థాన్ అని ఒక ప్లేస్ ఉంది. ఏ ప్లేస్? జనస్థాన్. నిన్న జరిగిన ప్లేస్ ఏది? సౌపూర్ ఆయన వెళ్ళిన ప్లేస్. ఆయన ఒరిజినల్ ఊరేది? పండర్పూర్. ఎస్, వెరీ గుడ్. సో నిన్న ఎవరి గురించి తెలుసుకున్నాము? దేవశ్యామ. మొన్న ఫస్ట్ చాప్టర్ సుశర్మ, సెకండ్ చాప్టర్ దేవశ్యామ, థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి జడ. ఎవరు? జడ, JADA, జడ. సో ఈయనది ఎక్కడ? ఈయన ఉండేది జనస్థాన్. సో జనస్థాన్ అనే ప్లేస్ లో ఉంటారు ఈయన. ఇవ్వలేదు దీన్ని. సో జనస్థాన్ లో ఉంటారు. సో ఈయన వచ్చేసి ఈయన కూడా ఒరిజినల్ గా ఒక బ్రాహ్మణాన్ని, కానీ రిచువల్స్ ఏవి కూడా ఆయన ఫాలో చేయట్లేదు. అంటే ఒక బ్రాహ్మణ చేయాల్సిన బేసిక్ థింగ్స్ కూడా ఏవి కూడా అయినా సంధ్యావందనం కానీ ఇవన్నీ ఏవి కూడా అయినా చేయట్లేదు. అవి చేయకపోగా
ఈయన ఏం చేస్తున్నాడంటే గ్యాంబ్లింగ్, డ్రింకింగ్ ఇట్లాంటివన్నీ కూడా బ్యాడ్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉన్నాడు. సుశర్మ లాగానే ఆయన ఫ్రెండే ఉన్నట్టున్నాడు. సో ఆయన లాగానే ఈయన కూడా అన్ని బ్యాడ్ యాక్టివిటీసే అలవాటు ఉన్నాయి అన్నమాట. సో వాటికి మనీ కావాలి కదా. సో ఈయన మనీ కోసం ఈయన హంటింగ్ చేసేవాడు అన్నమాట. సుశర్మ ఏం చేస్తుండే, తాటాకులతోటి ప్లేట్స్ తయారు చేసి అవి అమ్మేసి వచ్చిన డబ్బులతోటి ఆయన ఎంజాయ్ చేస్తుంది. ఈయననేమో హంటింగ్, గ్యాంబ్లింగ్, డ్రింకింగ్ ఇట్లాంటివన్నీ కూడా బ్యాడ్ యాక్టివిటీసే చేస్తుంది. సో అట్లా చేస్తూ ఉంటే ఈయనకి డబ్బులన్నీ అయిపోయినాయి. సో ఇంకా డబ్బులు కావాలనేసి ఈయన వేరే ఒక పట్టణంకి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఎంజాయ్ చేయాలి కదా, బాగా డబ్బులు సంపాదించినాక తిరిగి వస్తూ ఉంటాడనమాట. తిరిగి వస్తూ ఉంటే ఒక నిర్మానుషమైనటువంటి ప్లేస్కి వస్తాడనమాట. అంటే ఇంకేమీ ఉండదు అక్కడ. సో చీకటి అయిపోతుంది. ఇంకా దూరంలో ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గర పోయి కూర్చుంటాడు అనమాట. కానీ ఈయన బ్యాగ్ లో చాలా డబ్బులు ఉన్నాయి. ఏమున్నాయి బ్యాగ్ లో? ఎవరి బ్యాగ్ లో? జడ యొక్క బ్యాగ్ లో. ఆయన ఒరిజినల్ ప్లేస్ ఏది? జనస్థాన్. వెరీ గుడ్. సో ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. సో ఇంతలో ఏమైందంటే అటుదికు కొంతమంది రాబరర్స్ వచ్చారు, దొంగలు వచ్చారు. కొంతమంది దొంగలు వచ్చినాక వాళ్ళకి అర్థమైపోయింది ఈయన దగ్గర చాలా ధనం ఉందనేసి, డబ్బులు చాలా ఉన్నాయనేసి వాళ్ళకి అర్థమైంది. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఈయన బాగా కొట్టేసి ఈయనని చంపేసి ఆ డబ్బులు అన్ని ఎత్తుకొని పారిపోయారు వాళ్ళు. సో కానీ ఈయన గురించి వీళ్ళ ఇంట్లో వీళ్ళ కొడుకు వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. సో మనం కూడా ఈవినింగ్ అయితే ఫాదర్ వస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళైతే 6-6:30 ఆ టైం, ఒకవేళ షాప్స్ కానీ బిజినెస్ వాళ్ళు కానీ ఉంటే 8:30, 9 o'clock ఆ టైం వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ లేట్ అయితే మనం ఏం చేస్తాము? కాల్ చేస్తాము. కానీ అప్పుడు వాళ్ళు ఫోన్ లేదు వాళ్ళు. సో వాళ్ళు కాల్ చేయడానికే లేదు. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇంకా ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. టైం అయిపోయింది, మా ఫాదర్ ఈ పాటికి రావాలి, కానీ రాలేదు. జడ వాళ్ళ కొడుకు వచ్చేసి చాలా చాలా సిన్సియర్ అనమాట. అన్ని రిచువల్స్ ఫాలో చేస్తాడనమాట, ఏ ఒక్కటి కూడా వదలకుండా. సో దాంతోపాటు ఈయన ఎవ్రీడే భగవద్గీత కూడా రిసైట్ చేస్తుంది. సో ఇంకా ఇంటికి తండ్రి రాలేనప్పుడు ఇంకా ఈయన ఏం చేయాలి? వెతుక్కుంటూ వెళ్ళాలి కదా వాళ్ళ ఫాదర్ని. సో వెతుక్కుంటూ వెళ్తా ఉంటాడు అనమాట. ఆ దారిలో ఉంటున్న ట్రావెలర్స్ అందరినీ అడుగుతుంటాడు, మా ఫాదర్ ఇట్లా ఇట్లా ఉంటారు జడ అని, ఆయన మీకు కనిపించిర్రా అని. సో వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఒక ట్రావెలర్ ద్వారా, అంటే ఆయన కూడా బాటసారి అన్నమాట, ఆయన ద్వారా ఆయనకు తెలుస్తుంది వీళ్ళ ఫాదర్ పలానా చెట్టు కింద ఉన్నప్పుడు కొంతమంది దొంగలు వచ్చేసి ఏం చేశారు? చంపేశారు. అయితే ఎప్పుడైతే వీళ్ళ ఫాదర్ చనిపోతారో యమభటులు వస్తారన్నమాట. ఎందుకైనా విష్ణుదూతలు ఎందుకు రాలేదు? పాపాలే చేసింది కాబట్టి. సో యమభటులు వచ్చేసి నిన్ను అక్కడి వరకు కూడా తీసుకెళ్ళడం వేస్ట్ అనేసి నువ్వు ఇక్కడనే శిక్ష అనుభవించని చెప్పేసి ఆయనని ఒక భూతంలాగా చేసేసి అక్కడనే వదిలేస్తారనమాట. సో నువ్వు ఒక భూతంలాగా ఇక్కడనే ఉండమని చెప్తారు. సో ఇక ఈయనకి ఇప్పుడు జడ వాళ్ళ కొడుకుకి ఏం తెలిసింది? వీళ్ళ తండ్రి చనిపోయారు. సో ఆ విషయం తెలిస్తేనే ఎంబటే అయినా పిండదానం చేయాలి కదా తండ్రికి. సో పిండదాన సంస్కారం చేయాలి కాబట్టి ఎంబటే కాశీకి వెళ్ళిపోతాడు. ఎవరు? జడ వాళ్ళ కొడుకు కాశీకి వెళ్ళి పిండదానం చేసేసి రిటర్న్ వస్తూ ఉంటాడు. అనుకోకుండా 9th డే వరకు ఈయన రిటర్న్ వచ్చే టైంకి ఈయన కూడా అదే నిర్మానుషమైన ప్లేస్కి వస్తాడన్నమాట. వచ్చినాక అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఈయన కూర్చుంటాడు అనమాట. కొద్దిసేపు ఇంకా నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్దాం అనుకుంటాడు. సరే ఖాళీగా ఉన్నాం కదా ఇంకేం చేస్తాం అనేసి ఈయన ఏం చేస్తాడంటే భగవద్గీత 3rd chapter పేరు కర్మయోగ స్టార్ట్ చేస్తాడనమాట. ఆ కర్మయోగ మొత్తం చదివేస్తాడనమాట ఈయన. ఎప్పుడైతే చదివేసి తలపైకెత్తి చూస్తాడో ఒక 4-handed ఫామ్ కనిపిస్తారు, కానీ ఫేస్ చూస్తే వీళ్ళ ఫాదర్ లాగానే ఉంటది అనమాట. సో ఎవరు? ఒరిజినల్ గా వీళ్ళ ఫాదరే. కాకపోతే ఈయన 3rd chapter రిసైట్ చేయడము వాళ్ళ ఫాదర్ విన్నారు కాబట్టి. ఏ రూపంలో ఉన్నారు వాళ్ళ ఫాదర్ ఆ టైంలో? ఒక భూత రూపంలో ఉన్నారు. కానీ అయినా సరే ఈయన 3rd chapter చదవడం వాళ్ళ ఫాదర్ విన్నారు కాబట్టి ఏమైంది? ఆయనకి
మోక్షం అనే ముక్తి అనేది దొరికింది. సో దాన్ని ఏమంటారంటే అట్లా 4 హ్యాండెడ్ ఫామ్ ముక్తి దొరికితే సారూప్య అంటారు. ఏమంటారు? సో ఆ ముక్తి దొరుకుతుంది ఆయనకి. ఆయన తలెత్తి చూస్తేనే వాళ్ళ ఫాదర్ 400 ఫామ్ లో కనిపిస్తారు విష్ణువు లాగా. సో కనిపిస్తే అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తారనమాట, నీలాంటి కొడుకున్నందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నా, చాలా చాలా హ్యాపీ అయ్యాను. నువ్వు నాకు మంచిగా సేవ చేసినావు. ఎట్లా? ఒకటి, ఆయన చనిపోయినాక ఏం చేసి నేను కాశీ వెళ్ళి పిండదానం చేసిండు. సెకండ్ థింగ్ ఏం చేసిండు? 3rd చాప్టర్ భగవద్గీత రిసైట్ చేసిండు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? 3rd చాప్టర్ భగవద్గీత ఎప్పుడు రిసైట్ చేస్తూ ఉండాలి. అది మన పూర్వీకులకి చాలా చాలా మంచిదన్నమాట. సో అప్పుడే ఇంకా వీళ్ళ ఫాదర్ ఎప్పుడైతే ఈయన కనిపిస్తారో ఈయనకి ఇంకొక విషయం చెప్తారనమాట, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఈ ప్లేస్ వదిలేసి ఇంకా వెళ్తున్నాను భగవంతుడి దగ్గరికి. కాకపోతే మా అన్న కూడా సేమ్ నాలాంటి యాక్టివిటీసే చేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన కోసం కూడా 3rd చాప్టర్ రిసైట్ చేయాలి అని చెప్తాను. అప్పుడు వాళ్ళ కొడుకుకి ఒక మంచి ఆలోచన వస్తుంది అనమాట. ఆయన ఒక్కడి కోసం ఈయనొక్కడి కోసం నేనెందుకు చదువుతా, ఈ లోకంలో నరకంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కోసం నేను భగవద్గీత 3rd చాప్టర్ చదువుతాను అనేసి ఇక అందరి కోసము ఈయన ఫాలెన్ సోల్స్ అందరి కోసం ఈయన 3rd చాప్టర్ భగవద్గీత చదువుతాడన్నమాట. సో ఈ విషయం ఇప్పుడు ఎవరికి తెలిసిందంటే విష్ణువుకి తెలిసిపోయింది. సో విష్ణువుకి తెలిసినాక ఇంకా విష్ణు దాని యొక్క రిజల్ట్ ఇవ్వాల్సిందే కదా. సో అందుకనే విష్ణు ఏం చేస్తారంటే విష్ణు దూతలకు చెప్తారనమాట. ఏమని చెప్తారు? మీరు ఇంకా పోండి, ఎక్కడికి? యమధర్మరాజు దగ్గరికి పోయి ఆయన దుకాణం ఖాళీ చేయమని చెప్పండి. అంతేనా? ఆయన ప్లేస్ మొత్తం కూడా ఇంకా ఎవరెవరైతే పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మోక్షాన్ని ఇచ్చేయాలి, వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి పంపించేయమని చెప్పండి అని చెప్తారు. సరే అనేసి విష్ణుదూతలు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇప్పుడు మెసేజ్ ఏమి? ఆయన 3rd చాప్టర్ రిసైట్ చేసిండు కాబట్టి విష్ణు దాని యొక్క రిజల్ట్ ఇలా ఇవ్వాలి, కాబట్టి రిజల్ట్ ఇస్తూ ఇక్కడ ఎవరైతే యమలోకంలో శిక్షను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు అని. సో తర్వాత ఓకే అని వెళ్ళిపోయారు. యమలోకం మొత్తము ఖాళీ అయిపోయింది. ఇప్పుడు యమధర్మరాజుకి ఇంకేం పని ఉంటుంది? అందుకే ఆయన ఏం చేస్తారంటే ఇంకా ఇదే సాకు అనేసి ఆయన విష్ణు యొక్క దర్శనంకి వస్తాడనమాట. ఎటైనా పని ఏం లేదు కదా, సో విష్ణు దగ్గర దర్శనం కన్నా వస్తామని విష్ణు దగ్గరికి వస్తారు. విష్ణు అంటే విష్ణు ఎక్కడ ఉంటారు? ఏ సముద్రంలో ఉంటారు? పాల సముద్రంలో, శ్వేత సముద్రంలో ఉంటారు. సో అక్కడ విష్ణు కోసము పురుష సూక్తం చదువుతారు. విష్ణు ఆయన ముందు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైనాక జరిగిందంతా చెప్తారు. మీరు చెప్పారు కాబట్టి మీరు నా మాస్టర్, మీరు చెప్పినందుకు నేను అందరినీ కూడా పంపించేశాను, ఇప్పుడు నేనేం చేయాలి? క్వశ్చన్ అదే కదా. సో ఇప్పుడు నేనేం చేయాలి అంటే అప్పుడు విష్ణు చెప్తారనమాట, నువ్వేమి టెన్షన్ పడకు, వీళ్ళు పాపాలు ఎన్ని క్లియర్ చేసినా సరే నెక్స్ట్ వాళ్ళు మీ దగ్గరికి వస్తూనే ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు పాపాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళు మళ్ళీ నరకంకి వస్తూనే ఉంటారు, కాబట్టి మీరు వెళ్ళి మీ యొక్క కార్యాన్ని నిర్వహిస్తూనే ఉండాలి అని చెప్తారు. సరే అనేసి ప్రణామం చేసుకొని యమధర్మరాజు రిటర్న్ వెళ్ళిపోతారన్నమాట. సో అందుకనే మనందరం కూడా ఎప్పుడు టైం దొరికినా సరే భగవద్గీత 3rd చాప్టర్ కంపల్సరీ చదవాలి. సో దాని ద్వారా ఏమవుతుంది? మన పూర్వీకులకి చాలా బెనిఫిట్ దొరుకుతుంది. అర్థమైంది అందరికీ? సో ఈ 43 శ్లోకాస్ ఎప్పుడైనా సరే కంపల్సరీ రిసైట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శ్లోక ఏమంటే 13th శ్లోక యజ్ఞ శిష్ట సీనాసంతో. వచ్చి అందరికి ఓకే చెప్తారా? చెప్పండి, అందరు కలిసి చెప్పండి. పాప